స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఎప్పుడైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియవస్తోంది. రెడీగా ఉండాలనే అధికారులకు సర్కార్ ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారట. బీసీ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందడంతో ఇక ఆలస్యం ఉండబోదని తెలియవస్తోంది. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలియవస్తోంది. పార్టీలు కూడా స్థానిక పోరుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి? గతం కన్నా ఏమైనా ఈ నెంబర్ తగ్గిందా, పెరిగిందా? లెట్ us వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని, రెడీగా ఉండాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు రెడీగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైనా ఏది ముందు నిర్వహించినా ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలకు అవసరమైన సామాగ్రి, సిబ్బందిని సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాలు, వాటి పరిధిలోని వార్డులను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మినహాయించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను తొలగించి ఓటర్ జాబితా నుంచి ఆ గ్రామ ఓటర్లను మినహాయించాలని సూచించింది. అనంతరం మిగిలిన ఓటర్లతో అనుబంధ జాబితాను ఈ నెల 6వ తేదీలోపు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించనుండడంతో దానికి సంబంధించిన పేపర్ను ఇప్పటికే కర్ణాటకకు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58,000కు పైగా పోలింగ్ బాక్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అదనంగా కర్ణాటక, ఏపీ నుంచి 18,000 బాక్సులు తెప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీలు, వార్డులు పెరగనున్నాయి. గతంలో 12,769 పంచాయతీలకు, 113,314 వార్డులకు ఎన్నికలు జరగగా ఈసారి 12,845 గ్రామ పంచాయతీలు, 113,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈసారి ఎంపీటీసీ స్థానాలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 147 గ్రామాలు సమీపంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడనుంది. ప్రస్తుతం 5,857 ఎంపీటీసీలు ఉండగా విలీన గ్రామ పంచాయతీలను లిస్టు నుంచి తొలగించి తర్వాత దాదాపు 150 నుంచి 250 ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 1-2 రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలు పూర్తి స్థాయిలో కొలికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో పాతవి 539 ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఈసారి 570 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. మరోవైపు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. ఒక్కో మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా జాబితా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 60 గ్రామ పంచాయతీలు ఉండగా సగం గ్రామ పంచాయతీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిశాయి. రాష్ట్రంలోని అత్యధికంగా ఈ జిల్లాలో 30 వరకు గ్రామ పంచాయతీలు తగ్గాయి.
బీసీ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందడంతో వీలైనంత త్వరగా పంచాయతీలు నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కార్యాచరణ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లను పెంచాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. అది కేంద్రం పరిధిలోనే ఉండడంతో దీనిపై అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేశాక కేంద్ర స్పందన కోసం కొన్నాళ్లు వేచి చూసి ఒకవేళ సానుకూల సంకేతాలు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే బీసీలకు రిజర్వేషన్లను అమలు చేసే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్కు సంబంధించి అసెంబ్లీ సమావేశం తర్వాతే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మంగళవారం అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి ఎక్కువ స్థానాలు గెలుపొందాలని ఆశిస్తోంది. మరోవైపు బీజేపీ బలం పుంజుకోవాలని భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీ దూకుడు మీద ఉంది. ఉత్తర తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉంది. ఇదే క్రమంలో 10 ఏళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన బీఆర్ఎస్ తన పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరారు. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేది ఎవరో.